లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, మాజీ పోలీస్ అధికారిగా నిన్న జరిగిన దాడులకు సంబంధించి ఎట్లా జరిగింది? 70% ఆర్మీ స్ట్రైక్స్ అన్నారు, 30% ఎయిర్ ఫోర్స్ వినియోగించారని చెప్తున్నారు నిన్న దాడుల్లో. అంటే మన బార్డర్లోనే ఉండి ఆ విధంగా కొట్టే వెపన్స్ కానీ ఆ విధంగా అటువంటి యంత్రాంగం వాడినట్టున్నారు. అయితే ఇప్పుడు ఈ టోటల్ ఆపరేషన్ సింధూరు, ఆ తర్వాత అంతకుముందు జరిగిన పహల్గామ్ మీద టెర్రర్ అటాక్ ఏదైతే జరిగిందో పహల్గామ్ లో, ఈ మొత్తం అంశాలు మనం చూస్తా ఉంటే మనం మూడు కోణంలో చూడాలన్నమాట. తప్పనిసరిగా ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్. సో టెర్రరిజం కోణం ఒకటి. రెండోది వచ్చేసి ఎకనామిక్ ప్రాస్పెరిటీ, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రెండు దేశాల మధ్యలో భారతదేశంలో ఎకనామిక్ గ్రోత్ ట్రజెక్టరీ ఏంటి ఇప్పుడు, అదే విధంగా పాకిస్తాన్ లో ఎకనామిక్ గ్రోత్ ట్రజెక్టరీ ఏంటి అనేది కంపేర్ చేయడం తప్పదన్నమాట. సో ఒకటి టెర్రరిజం ఫ్యాక్టర్ ఒకటి యాంగిల్ అయితే, రెండోది ఎకనామిక్ యాంగిల్ అయితే, మూడోది పొలిటికల్ స్టెబిలిటీ. ఇక్కడున్న పొలిటికల్ స్టెబిలిటీ ఏంటి భారతదేశంలో, పాకిస్తాన్ లో ఉన్న పొలిటికల్ స్టెబిలిటీ ఏంటి, రెస్పెక్ట్ ఫర్ డెమోక్రసీ ఏమిటి అనేది ఈ మూడు కోణంలో నుంచి మనం చూడాలి ఇప్పుడు. సరే, ఇంకా కొంచెం వెనకకు పోయి చూస్తే ఎన్నిసార్లు భారతదేశంలో పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎటువంటి టెర్రరిస్ట్ అటాకులు చేశారని చూస్తే మనకి చాలా అంశాలు మనకు కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. అదే కాదు, కేవలం భారతదేశమే కాదు, అమెరికా కూడా 9/11 అనేది ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చూశారు. 9/11 ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏం జరిగింది? సాక్షాత్తు అమెరికానే డైరెక్ట్ గా సర్జికల్ అటాక్ చేసి పాకిస్తాన్ లోని స్థావరాలు, టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసి అక్కడ వాళ్ళని చంపేశారు. ఒసామా బిన్ లాడెన్ చంపడం మనం చూసాం ఇంతకుముందు. సో ఇటువంటిది అంటే బేసిక్లీ ఏంటంటే ఎంటిటీస్ ఎవరు అంటే, ఒక ఎంటిటీ వచ్చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఒక ఎంటిటీ. రెండవ ఎంటిటీ ఏంటంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ అనే దేశాలు ఏమిటి. ఈ రెండు సెపరేట్ ఎంటిటీస్. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక ఎంటిటీ, ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రోద్బలిస్తున్న దేశాలు ఏమిటి అంటే పాకిస్తాన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రపంచ మ్యాప్ లో. అది ఆల్రెడీ అమెరికా కూడా ప్రూవ్ చేసి డైరెక్ట్ గా సర్జికల్ అటాక్ చేసి అటాక్ చేయడం కూడా చూసాము. ఇంతకుముందు కూడా మనం కూడా చేశాం. అయితే ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్, టెర్రరిస్ట్ అటాక్ లో జరిగిన తర్వాత క్లియర్ గా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ పాకిస్తాన్ నుంచి వచ్చి చేసినట్టు క్లియర్ గా అర్థమైంది. ఆ తర్వాత మనము ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఓనర్షిప్ తీసుకుంటున్నారా, లేదా వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారా, మాకు తెలుసు కానీ మేమేం చేయలేమంటున్నారా అనేది వివిధ కోణాల నుంచి మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చేసింది భారతదేశం యావత్ ప్రపంచంలో అందరూ మనల్ని మెచ్చుకునేటట్టు సివిలియన్స్ కి ఎఫెక్ట్ కాకుండా, మిలిటరీ బేసిస్ ని అటాక్ చేయకుండా చాలా క్లియర్ గా మనం చేసి చూపించింది ఏమిటంటే మనం కేవలం టెర్రరిస్ట్ మీదనే అటాక్ చేశాం. ఏ విధంగా వాళ్ళ ఆర్థిక ఇన్స్టాల్మెంట్స్ మీద కానీ, డిఫెన్స్ ఇన్స్టాల్మెంట్స్ మీద కానీ, పబ్లిక్ మీద కానీ ఎక్కడ కూడా అటాక్ చేస్తున్నాము అనే ఇంటెన్షన్ కూడా మనం చూపించలేదు, యాక్షన్ లో కూడా ఎక్కడ కనిపించలేదు. సో దేర్ ఫోర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ లో అందరూ మన యాక్షన్ ని మెచ్చుకుంటారు. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎస్కలేట్ అయిన కొద్దీ ఇంటర్నేషనల్ రెస్పాన్స్, రియాక్షన్స్ మొదలవుతాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు టర్కీ నుంచి, దట్ ఈస్ టోటలీ ఎక్సెప్షన్. ఇందాక పెద్దలు జేపీ గారు చెప్పారు, దాన్ని టోటల్ గా కాంప్రిహెన్సివ్ గా ఇగ్నోర్ చేయాలి మనం. అటు దాన్ని పట్టించుకునే అవసరం లేదు. సో ఆల్ రౌండ్ గా చూస్తే మన మెచ్యూరిటీ మనం చూపించాము. మన దేశంలో ఎవరు వచ్చి అటాక్ చేస్తే మనం చేతులు పట్టుకుని కూర్చుంటున్నాము. మనం వీ హ్యావ్ టు రియాక్ట్, వీ హ్యావ్ టు రెస్పాండ్. ఇంకోసారి జరగకుండా మనం చేయాలి కాబట్టి చేసాం. సో పాకిస్తాను ఇంటర్నల్ వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ దేశంలో ఉన్న రకరకాల రియాక్షన్స్, రెస్పాన్సెస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అపోజిషన్ ఉండొచ్చు, ఎవరెవరు ఏదో అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ పోస్చరింగ్ చేస్తారు. పొలిటికల్ పోస్చరింగ్ కావచ్చు, మిలిటరీ పోస్చరింగ్ కావచ్చు. మేమేం తక్కువ కాదు, మేము కూడా ఇది చేస్తాం, అది చేస్తాం అని పోస్చరింగ్ చేయొచ్చు.
బట్ ఆ పోస్చరింగ్ వరకే అని నేను కూడా అనుకుంటున్నాను. మన ఉద్దేశం కూడా క్లియర్ గా మనం చూస్తే భారతదేశం ఉద్దేశం కూడా ఒక యుద్ధానికి పోవడానికి ఉద్దేశం కాదు, ఇంకో దేశం మీద యుద్ధానికి పోవడానికి మన ఉద్దేశం మాత్రం కాదు. మనం కేవలం ఎవరైతే టెర్రరిస్టులు మన కంట్రీకి వచ్చి అటాక్ చేశారో వాళ్ళ స్థావరాలను అటాక్ చేశాము, ఒక దేశం మీద అటాక్ కాదు అని నేను భావిస్తున్నాను. ఇది యుద్ధ వాతావరణం కానే కాదు, యుద్ధ వాతావరణం సృష్టించాలని మన ఉద్దేశం కానే కాదు. కానీ ఒకవేళ యుద్ధమే వచ్చేదైతే దానికి ఏమాత్రం మనం వెనకండి ఉండము, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉంటామని నేను భావిస్తున్నాను. సార్ జేపీ గారు, మన దగ్గర రాజకీయ పార్టీ